నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, మనకి చేతబడి జరిగింది అని, లేదంటే మనకి ఎవరైనా చేతబడి చేశారు అని చెప్పేసి సో ఇలాంటివి మనం తెలుసుకోవడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మనకి ఎవరైనా చేతబడి చేశారని కానీ, లేదంటే మనకి చేతబడి జరుగుతుంది అని కానీ తెలుసుకోవడం ఎలా? అంటే మన బాడీలో ఏమైనా లక్షణాలు లాంటివి కనిపిస్తాయి అంటారా? సో నీకు ఇలా ఉంది అంటే ఖచ్చితంగా నీకు చేతబడి జరిగింది, లేదంటే నీకు చేతబడి చేయబోతున్నారు అని చెప్పేసి. అసలు చేతబడులు చేయడం అనే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎవరు లేరు నా దగ్గర. అంత స్ట్రాంగ్గా ఎవరు లేరు, అంత స్ట్రాంగ్గా లేరు. బట్ ఏంటంటే మనకి విలేజెస్లలో కానీ, లేదంటే విలేజెస్ అని కాదు, నాట్ ఓన్లీ విలేజెస్, బట్ సిటీలో చూసుకున్నా కానీ ఇట్లా బ్లాక్ మ్యాజిక్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అని అంటారు. బ్లాక్ మ్యాజిక్ చేస్తారంటే ఎలా చేయాలంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చేసేవాళ్ళు శ్మశానంలో చేయాలి. ఈ శ్మశానాలకు వెళ్ళి చేసేవాళ్ళు ఎవరున్నారు అసలు అనేది ఒకటి నమ్మకం. అంటే మీరు అన్నారు ఇప్పుడు శ్మశానంలో కానీ, అంటే స్పెసిఫిక్గా వచ్చేసి శ్మశానాల్లోనే కాకుండా మనకి పూజ గదిలో కూడా చేస్తారు కదా. చేతబడి అంటే శ్మశానంలో చేస్తేనే అది సెట్ అవుతుంది. ఓకే, పూజ గదిలో చేసేది కాదు, అది తాంత్రిక విద్య, అది తాంత్రికం. ఓకే. సో తాంత్రికం అంటే ఏంటంటే ఒక మనిషిని వశపరుచుకోవడం. చేతబడి అంటే ఒక మనిషిని నాశనం చేయడం. వశపరుచుకోవడానికి, నాశనం చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే అది వశపరచుకున్నా కానీ ఫైనల్గా ఆ వ్యక్తి నాశనం అయినట్లే కదా. కాదు, వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం. జనరల్గా కొంతమంది వశపరుచుకుంటారు తాంత్రిక విద్యలు చేసి. అంటే కొంతమంది చూడండి, ప్రత్యంగర హోమాలు చేస్తారు అమ్మవారికి, మిరపకాయలతో చేస్తారు. ఏంటంటే వాళ్ళు బలంగా ఉన్న వీళ్ళ కష్టాలని కోరిక అర్థం చేసుకుని ఆవిడని గట్టిగా పూజ చేస్తుంటే ఎన్ని మిరపకాయలు వేసినా సరే ఆ ఘాటు వీళ్ళకి ఏం రాదు అసలు. హోమం చేసిన కుచ్చుకున్న ఇప్పుడు మనకి ఒక మిరపకాయ పోపు వేసాం అనుకోండి ఇంట్లో, వెంటనే వచ్చేస్తుంది ఘాటు వచ్చి ఇల్లంతా ఏమైపోతుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతాం దగ్గి. కానీ ప్రత్యంగర హోమంలో అమ్మవారికి ఇన్ని మిరపకాయలు వేసి హోమం చేస్తుంటారు. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా ఘాటు రాదు, ఎవరికి రాదు ఆ ఘాటు. ఈ ఘాటు ఎవరికి వెళ్ళాలో, ఎవరు వీళ్ళు బాధ పెట్టినారో వాళ్ళకి వెళ్తుంది అనమాట. దాన్ని తాంత్రిక విద్యలు అంటారు. శ్రీ మహావిద్యల్లో ఒక విద్య చేస్తారు. దీని ఒక తాంత్రిక విద్యలో మిరపకాయలతో అమ్మవారికి పూజ చేస్తారు. ప్రత్యేకంగా అంటే మిరపకాయలతోనే హోమం చేస్తారు. సో మీకు కష్టాలు, శత్రువులు నాశనం అవుతారని చెప్పేసి, శత్రువులు నాశనం చేయడానికి. సో తాంత్రిక విద్య అనేది వశం చేసుకోవడానికి, వశం చేయడానికి, శత్రువుల్ని నాశనం చేయడానికి. వీళ్ళ శత్రుత్వం అంటే వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళని ఆ ఆలోచన నాశనం చేయడానికి, వాళ్ళు నాశనం చేయడానికి కాదు. ఇక నాశనం అంటే ఏంటంటే మన ఆలోచన శక్తిని నాశనం చేయడానికి. మనం ఆలోచించేది కరెక్ట్ కాదు, రాంగ్ వేలో వెళ్తున్నాం అని చెప్పి దాన్ని నాశనం చేయడానికి తప్ప మనిషిని నాశనం చేయడానికి కాదు. ఇది తాంత్రిక విద్యలు. ఇవి దేవుడి రూమ్లో, పూజ రూమ్లో కూర్చొని అమ్మవారిని ఇలా పిలిచేకనే గట్టిగా పిలుస్తాయి. ఇప్పుడు మన పిల్లలే అనుకో, భోజనం చేయని పిలుస్తున్నాం, తినమ్మా తినమ్మా తినమ్మని, తినట్లేదు 2 దెబ్బలు వేసి పెడతాం కదా భోజనం, తినమ్మని, ఎందుకంటే వీక్ అయిపోతుందని చెప్పేసి. అలాగే కొంతమంది ప్రేమగా గారించి చెప్తారు. అలా ఈ తాంత్రిక విద్యలో కొంతమంది అమ్మవారిని అలా పిలుస్తారు, కొంతమంది అమ్మవారు ఇలా చేస్తారు. ఇది పూజ రూమ్లో చేస్తుంది. సో ఇది తాంత్రిక విద్య. తాంత్రిక విద్య చేతబడి అంటే శ్మశానంలో చేస్తారు. సో ఆ శ్మశానంలో చేసి ధైర్యంగా చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు మనకి చేతబడి చేసిందని కాదు, నెగిటివ్ ఎనర్జీ అంటే ఒక మనిషి నవ్వితే ఓర్వలేని తత్వం ఉంటుంది కదా, అది ఒక విధంగా ఏమంటే దాన్ని ఒక రకంగా దుష్టశక్తి ఎనర్జీస్ అంటారన్నమాట. అంతే, దాన్ని చేతబడి కింద రెక్కలు రాదు. సో ఒక మనిషి నవ్వుతున్నారంటే, ఒక ఆఫీస్లో ఒక అమ్మాయి బాగా నవ్వుతుంది హ్యాపీగా అంటే, ఒకటి దీనికి అన్ని హ్యాపీగా నవ్వుకుంటూ పోతుంది అని చెప్పి అనుకుంటే కూడా అది నెగిటివ్గా మనకి ఫామ్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది లైఫ్ అని అనుకుంటే నెగిటివ్గా ఫామ్ అవుతుంది. చాలా మంది నవ్వుతూ ఉంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఇంట్లో చుట్టాలు, బంధువులు, వీళ్ళు ఇల్లు కొనేసుకున్నారు, కారు కొనేసుకుంటున్నారు, ఒకటి కొనేసుకుంటున్నారు అని చెప్పేసి అలా ప్రతిసారి వచ్చినప్పుడు వాళ్ళ ప్రతి మాటలో ఉంటాయి కదా, అదొక ఆరా. వాళ్ళ నోట్లో వచ్చి ప్రతి ఒక్క మాట. ఇప్పుడు మంచి వాళ్ళు వచ్చి మాట్లాడితే ఆ ఆరా మన పాజిటివ్ ఎనర్జీ. అంటే మన ఇంట్లో ఒకసారి లలిత శాస్త్రం పారాయణ చేసాం, ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు ఒక 1 month 2 months ఉంటుంది. అదే ఒక ఇంట్లో ఒక పెద్ద గొడవ జరిగింది, అందరు గొడవలు పెట్టి మాట్లాడారు, ఆ ఎనర్జీ మనకు ఒక 1 week ఉంటుంది, డిస్టర్బ్ అవుతుంది కదా బాగా. ఈ ప్లేస్లో మన గొడవ అయింది, నిన్నంతా గొడవ అయింది అని చెప్పేసి. అలాంటి ఆరా అనమాట దీన్ని. సో ఈ ఆరాని నెగిటివ్ ఎనర్జీ అంటారు, అల్ట్రావైలెట్ రేస్ అని అంటారు దీన్ని. సో చేతబడి కాదు, ఇది నెగిటివ్ ఎనర్జీస్ అనమాట. సో నెగిటివ్ ఎనర్జీని మనిషికి ప్రతి ఒక్క మనిషికి వస్తుంది వాళ్ళ రోజున. ఇవాళ చిన్న పెద్ద అని తేడా ఏమీ లేదు. ఎవరన్నా నవ్వితే చూడలేకపోతున్నారు, ఏంటి మంచి బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నారు, ఒక కార్ కొనుక్కుంటే చూడలేకపోతున్నారు. చాలా అది బాగా ఈర్ష్య ద్వేషాలతో కూడిన ఇబ్బంది. సో ఇవి మన మీద ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఏంటంటే, మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి కానీ డౌన్ అయిపోయామంటే మనకి బాగా ఎక్కువగా ఉందని అర్థం. ఇంట్లో పిల్లలు ప్రతిరోజు మారం చేసి ఏడుచి ఆహారం తీసుకోవట్లేదు అంటే ఉందని అర్థం. సో భర్త ఇంటికి రాగానే టెన్షన్ పడుతున్నాడు అంటే ఉందని అర్థం. టెన్షన్ పడుతున్నా, ఓకే, విపరీతం టెన్షన్ అంటే మామూలు దానికి ఆఫీస్లో అన్ని కూల్గా సమాధానం చెప్పేవాళ్ళు, ఇంటికి రాగానే టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి. సో ఎనర్జీ, అవి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. దాన్ని తీసుకొని ఈజీ. చేతబడి చేస్తే తీయలేము, ఎందుకంటే ఆ మనిషి ప్రాణానికి పెడతారు వాళ్ళు.
ఆ మనిషి ప్రాణం పోవాలి, చెట్టు చేసి చెట్టు పోవాలి. అంటే చేతబడి చేస్తే ఖచ్చితంగా మనిషి ఫైనల్గా చనిపోవాల్సిందేనా? అంతేనమ్మా. దానికి విరుగుడు మందు లాంటివి ఏమి అంటే ప్రక్రియ అంతే, అది క్రియ అంతే, అది అంతే ఖచ్చితంగా ఆయన ఇంకా చనిపోవాల్సిందే. అంతే, అది చేసే పద్ధతి అది. అంటే వీళ్ళకి కాలు పడిపోవాలి, చేయబడిపోవడం కాదు. వీళ్ళ జాతకంలో ఉండే గ్రహస్థితి బట్టి, వీళ్ళకున్న యోగాలు బట్టి, వీళ్ళకున్న పుణ్యం బట్టి వాళ్ళు ఆ మాట పడిపోవడమో, చేతులు పడిపోవడం, అలా మనిషి అలా ఉండడం. కొంతమంది మనిషి తిరుగుతుంటారు కానీ ఏ పని చేయరు. ఓకే, చాలా మంది చూస్తుంటారు మనిషి మాత్రానికి ఉంటాడు అంతే. అంతే, అంటే అది వాళ్ళ పుణ్యం, అంటే బాగా బలంగా పూర్వపుణ్యం జాతకం వాళ్ళకి గట్టిగా ఉండి ఆయుధాయం ఉంది వీళ్ళకి అంటే ఉంటారు. ఆయుధం లేదనుకోండి చనిపోతారు. అది దానికి సపరేట్గా ఇలా చేయకూడదు, అది చేయకూడదు ఏముంటుంది. మొత్తం విద్య అది తాంత్రిక అంటే చేతబడి అంటేనే మెయిన్ అదంటే ప్రాణానికే ఉంటుంది. అది మనిషి పోయే వరకు ఉంటుంది. మనిషి పోయే వరకు కాదు, మనిషి ఆత్మ వెళ్ళే వరకు ఉంటుంది. మనిషి చనిపోయి ఆత్మ వదలదు. ఓ గాడ్, అర్థమైందా? మనిషిని కాదు, మనిషి ఆత్మగా వదలదు. చాలా మంది అందుకే కదా ఆత్మలు తిరుగుతూ ఉంటాయి ఇంట్లో ఏడిపిస్తున్నారు. అంతమంది పూర్వం అంటే ఒక 40-50 ఏళ్ళ కింద దెయ్యాలు కనిపిస్తుండే కొంతమందికి. మమ్మల్ని ఇలా చేశారండి, చంపేశారండి, కొంచెం కాపాడండి నన్ను అని చెప్పి వాళ్ళ ఋషులతో మాట్లాడుతుండే వాళ్ళు వచ్చి. సో అంటే అప్పటికి మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మని అనేవి కూడా అప్పటికి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉండిపోతాయి. ఉంటాయి. ఓకే, అప్పటికి వాళ్ళు ఇంకా టార్చర్ అనేది అక్కడ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళందుకే వెళ్ళి తపస్సు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుండే వాళ్ళు. మరి దాని నుంచి విముక్తి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎవరో ఒకరు కళ్ళ నుంచి ఇవ్వాల్సిందే ముక్తి, వాళ్ళకంతా ఉండదు. అంత డేంజర్ అనమాట ఈ చేతబడి అంటే. అంత విపరీతమైన ప్రభావం. కాకపోతే అంత చేసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఇది చేయాలంటే ఆ మనిషి చాలా స్ట్రాంగ్ ఉండాలి. అర్ధరాత్రి అమావాస్య రోజు శ్మశానంలో కూర్చొని చేయాలి. చేసినప్పుడు చుట్టూ వస్తాయి ఆత్మలు, బోర్డు అని వస్తాయి. సో అవన్నీ చేసి అవన్నీ చూస్తూ వీళ్ళు తట్టుకొని వీళ్ళు చేసి ఆ మనిషి ప్రాణం మీద పెడతారు అక్కడ. అది భూమిలో ఇసుకలో బాతి పెట్టేస్తారు. నిమ్మకాయని పిండేసి ఆ నిమ్మకాయ మట్టిలో కలిపేస్తారు. సో మట్టి ఎన్నాళ్ళు ఉంటుంది? ఇప్పటికీ ఉంటుంది అసలు అది. సో అలా అనమాట. ఇలాంటి విద్యలు ఇప్పుడు ఎవరు చేయట్లేదు నాన్న, అస్సలు లేదు. అది ఒకప్పుడు ఉండేది. అది ఇప్పుడున్న విద్యలు ఏమి అవి అసలు చేతబడలే కాదు. అసలు వాటి పేరు చేతబడిని పెట్టి పేరు పెట్టడం తప్ప అది ఏం కాదు. కాకపోతే వీళ్ళకున్న ఎమోషన్గా కొంతమందికి జాతకంలో ఉండే కొంచెం మందికి వీక్ క్షీణచంద్రు జాతకం చెప్పాం కదా, అలా క్షీణచంద్రు జాతకం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఆత్మలు వాళ్ళ ఒంటి మీద రావడం కానీ వెళ్ళడం కానీ జరుగుతాయి. వెళ్తాయి. సో వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చేస్తుంటాయి. సో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వీళ్ళకి బాగా విపరీతమైన దాహం, విపరీతమైన స్నానం చేసుకుని మంది వాతుల్లో వెళ్ళి స్నానాలు చేస్తుంటారు. ఒక బకెట్లు బయటికి రారు, ఎంతకి తలుపు వాతుంటారు, రా బయటికి అని చెప్పేసి నాకు మళ్ళీ స్నానం చేయాలనిపిస్తుంది. వాళ్ళ ఒంట్లోకి ఆత్మలు వెళ్ళాయి అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది అంటారు? తెలియదు నాన్న అవన్నీ. వాళ్ళ శరీరం బట్టి ఉంటుంది అది. సో మనిషి అప్పుడు మనం నిర్ధారణ చేయడానికి ఉందని చూడండి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అన్ని టెస్టులు చేపిస్తారు, ఏమి ఉండదు. అన్ని టెస్టులు చేపిస్తారు. మళ్ళీ వీళ్ళు వీక్గా అంటారు, నాకు బాలేదు, నాకు ఒంట్లో బాలేదు, నాకు ఓపిక లేదు, నాకు ఒంట్లో బాలేదు, మళ్ళీ టెస్టులు చేపిస్తారు, ఏముండదు రిజల్ట్. సో ఇలాంటి వాళ్ళకి ఆ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. సో వీటి మీద బయటకు వచ్చేవచ్చు మనం. వీటిని తీయాలంటే ఒకటే ఒక పద్ధతి ఏంటంటే, బయటికి వెళ్ళినప్పుడు జడ వేసుకుని వెళ్ళాలి. వీళ్ళు జడ గట్టిగా వేసుకుని వెళ్ళాలి. ఇంటికి రాగానే తల శుభ్రంగా విరబోసుకొని దులిపేసుకుని చక్కగా మళ్ళీ ముడి వేసుకుని ఇంట్లోకి వచ్చేయాలి. అది ఒకటి. తర్వాత ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. మన పూర్వం చూడండి అందరు దిష్టి తీసేవాళ్ళు బయటికి వెళ్తే. అసలు ఇప్పుడు ఎవరు తీసుకోలేదా? ప్రతిరోజు అసలు దిష్టి ఫంక్షన్కి వెళ్తే దిష్టి కాదు, మనం బయటికి వెళ్ళి వస్తేనే. సో ఇలాంటి ఎనర్జీస్ ఏవో ఉంటుంటాయని చెప్పి దిష్టి తీసుకోవాలి. ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసేసుకొని ఆ ఉప్పుని నీళ్ళలో వేసి పెట్టాలి. మళ్ళీ కింద పడేయకూడదు ఉప్పుని. సో నీళ్ళలో వేసి ఆ నీళ్ళని పొద్దున్నే పారబోసేయాలి. సో ప్రతిరోజు ఇలా ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఇంట్లో పిల్లలకి అంతే, పెద్దవాళ్ళైనంతే, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, అందరికీ దిష్టి. ఎవరికైనా సరే ఇలా తీసేసుకోవడం. తర్వాత వీళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత ఆ బట్టలతో ఇంట్లో మంచం మీద కానీ సోఫా మీద కూర్చోకుండా అవి బాతులు తడిపారు. పూర్వం మనకి అందరూ అదే కదా ఉండేవి. ఇప్పుడు అన్ని మార్చుతాం. కరోనా వచ్చాక అందరూ సెట్ అయ్యారు కదా, వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సో కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే బట్టలు స్నానం చేయాలి, మొత్తం శానిటైజ్ చేసుకోవాలి, ప్రతిదీ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అలా పూర్వం ఉండేది. అలా ఉండడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం అలా ఉన్నాం అనుకోండి, అలా అసలు మనకి ఇబ్బంది ఉండదు. ఓకే అమ్మ.